ఆధార్ హిస్టరీ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అప్లై చేసుకోబోతున్నారా? అది వితంతు పెన్షన్ అవ్వచ్చు, దివ్యాంగుల పెన్షన్ అవ్వచ్చు, ఒంటరి మహిళ అవ్వచ్చు, గీత కార్మికులు అవ్వచ్చు, డప్పు కళాకారులు, ఇట్లాంటి రకరకాలైన ఓకే కొత్త పెన్షన్లకి జూన్ 12 నుంచి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? ఈ ఒక్క డాక్యుమెంట్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మరి అసలు ఆ డాక్యుమెంట్ ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామా? తెలుసుకోబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అనే సింబల్ ఉంటుంది, ఒక లైక్ చేయండి. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, మీ ఒక్క లైక్ నా వీడియోని ముందుగా తీసుకెళ్ళడానికి నాకు ఒక బూస్టప్ లాగా పనిచేస్తుంది అనమాట. హైప్ అనే ఉంటుంది, ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ అని కూడా దాన్ని ప్రెస్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. మీ సపోర్ట్ వల్లే మన దివ్యాంగులకు తెలియని విషయాలని వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను అనమాట. ఓకే, ఆ డాక్యుమెంట్ ఏంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వితంతు పెన్షన్లు కావచ్చు, చెప్పాను కదా, దివ్యాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తామంటున్నారు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తామంటున్నారు కొత్త పెన్షన్లు. ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ పెన్షన్లన్నీ మీరు అప్లై చేసుకుంటారు. చేసుకునేటప్పుడు ఈ జూన్ 12 నుంచి సచివాలయాల్లో కొత్త పెన్షన్దారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్క ఎప్పుడు ఇస్తారు పెన్షన్ అంటున్నారు. ఫస్ట్ అయితే దరఖాస్తులు తీసుకోండి ఫ్రెండ్స్, ఇస్తున్నారు, అవకాశం కల్పిస్తున్నారు. చాలా చోట్ల ఆధార్ హిస్టరీ అనే కొత్త డాక్యుమెంట్ గురించి అడుగుతున్నారు. అవునా కాదా? మీ అందరికి తెలిసే ఉండిద్ది. ఎవరికైనా ఆధార్ హిస్టరీ గురించి తెలియని వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అట్లాగే ఏ డాక్యుమెంట్లు కావాలో కూడా వీడియో చేయక్క అని నన్ను అడగడం జరిగింది. దాని గురించి కూడా ఆధార్ హిస్టరీ అంటే ఏమిటి, ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు అడుగుతున్నారు ఈ ఆధార్ హిస్టరీ అనే సందేహాలు మీ అందరికి వచ్చి ఉంటాయి. ముందుగా ఆధార్ హిస్టరీ అంటే మీ ఆధార్ కార్డులో ఇప్పటి వరకు మార్పులు చేర్పులు ఉంటాయి కదా. మీ ఇంటి పేరు తప్పుబడి ఉండొచ్చు, మీరుంటున్న ఏరియా మారిపోయి ఉండొచ్చు, ఆ మార్పులు చేర్పులు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ అంటున్నారే, ఒకవేళ 47 ఉంటే 50 సంవత్సరాలు ఏమైనా మార్చుకున్నారా అంటే వాళ్ళకి తప్పుదోవ పట్టిస్తున్నారని కాదు. ఇక్కడ మెయిన్ హిస్టరీ, వీళ్ళు ఎన్నిసార్లు మార్చుకున్నారు, ఎక్కడెక్కడ మార్చుకున్నారు, ఏమేమి మార్చుకున్నారు, ఇతర వివరాలు ఎప్పుడు మార్చారో చూపించే రికార్డునే ఆధార్ హిస్టరీ. ఇలాంటివన్నీ మన ఫోన్ నెంబర్ కావచ్చు, ఒకటే వాట్ ఎవర్ మనం మార్చుకొని ఉంటాం కదా. బాడిగిళ్లలో ఉండే వాళ్ళు వచ్చేసి ఎక్కడైనా అడ్రస్ ప్రూఫ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి వాటి అన్నిటినీ కలిపి ఆధార్ హిస్టరీ అంటారు. ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పెన్షన్ అర్హత కోసం ఆధార్లో వయసు వంటి వివరాలు మార్చి దరఖాస్తులు, ఇప్పుడే చెప్పాను నేను, మార్చి దరఖాస్తులు చేసిన ఘటనలను గుర్తించి, మనమే తెలివిగల్లోళ్ళం అనుకుంటారు, వాళ్ళు ప్రభుత్వం మనకన్నా తెలివిగా ఆలోచిస్తుంది అనమాట. ఆధార్ అప్డేట్ హిస్టరీని పరిశీలించే విధానాన్ని అమలు చేస్తుంది అనమాట. ఇది విషయం. ఈ ఆధార్ హిస్టరీ ఎక్కడ తీసుకోవాలి? ఆధార్ సేవా కేంద్రాల్లో పొందవచ్చు. కాబట్టి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా ఈ డాక్యుమెంట్ని, ఈ ఆధార్ హిస్టరీని మీరు తీసుకెళ్ళండి. అర్థమైందా? ఎక్కడ ఇస్తారనేది చెప్పాను, ఆధార్ సేవా కేంద్రాల్లో ఇస్తారు అని. ఇప్పుడు పెన్షన్ మన దివ్యాంగులు అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్తాను చూడండి. ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, లేటెస్ట్ది అనమాట, ఎప్పుడెప్పుడవుతుంది కాదు, లేటెస్ట్ది. బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, సంబంధిత పెన్షన్ అవసరమైన ధృవపత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదండి, అది కంపల్సరీగా ఓటీపీలు వస్తాయి. మీ మొబైల్ ఫోన్కి బ్యాంకు బుక్కి, బ్యాంక్ పాస్బుక్కి లింక్ అయి ఉండాలి, ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఈకేవైసీలు చేపించుకోండి, ఐరిస్ చేపించుకోండి, అన్ని అప్ టు డేట్ ఆధార్ హిస్టరీ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఇది వీటికి సంబంధించిన ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఉపయోగపడుతుంటే షేర్ చేయండి, ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా పథకాల గురించి
అప్డేట్ల కోసం మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను వీడియోల రూపంలో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా. అవునా కదా ఫ్రెండ్స్? ఒక తమ్ముడు ఆధార్ హిస్టరీ అంటున్నారక్క, నాకు తెలీదు, ప్లీజ్ ఏమైనా చెప్తామంటే, అతను ఒక్కళ్ళకే కాదు కదా, నాలాంటి దివ్యాంగుల ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఉంది. ఆ అక్కలకు కావచ్చు, చెల్లెళ్ళకి కావచ్చు, తమ్ముళ్ళకి కావచ్చు, ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీ కామెంట్స్ ఇంకా ఏమైనా ఉంటే మన దివ్యాంగులకు సంబంధించింది మీరు కామెంట్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్కి నేను బదులిస్తున్నాను. కొన్ని ఇవ్వలేకపోవచ్చు, ఏమనుకోవద్దు. నాకు తెలిసినంత వరకు ఇవ్వడానికే ట్రై చేస్తా. ఓకేనా? ఈ వీడియో గురించి కూడా మీ కామెంట్స్ తెలియజేస్తారని కోరుకుంటున్నా. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.